హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. ఈరోజు నేను చేసే రెసిపీ గుమ్మడికాయ హల్వా అండి. బెల్లంతో చేస్తున్నానండి. గుమ్మడికాయ తురుము తీసుకు పెట్టుకున్నానండి. 2 కప్పులు, 1 కప్పు బెల్లం, తగినంత నెయ్యి అండి, డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నామండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకున్నాం. కొంచెం దోరగా వేయించుకోవాలి. పంచదారతో కూడా చేస్తారండి, కానీ నేను బెల్లంతో చేస్తున్నాను. కిస్మిస్లు అండి తీసేసుకుందాం. ఇప్పుడు తురుము 2 కప్పుల తురుము కూడా వేసుకోవాలండి. అది కూడా కొంచెం దోరగా వేపుకోవాలి. ఇప్పుడు బెల్లం వేసుకుందామండి. బెల్లం కూడా గట్టి బెల్లం చూసుకోండి. మామూలుగా అయితే షాపుల్లో ఉండేది అయితే బాగా వాటర్ వచ్చేస్తుందండి. కొంచెం గట్టి బెల్లం అయితే మన మెజర్మెంట్ కూడా కరెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే అది చాలా వాటర్ వస్తుంది. అది గట్టి బెల్లం అయితే కొంచెమే వస్తుందండి. ఇట్లా కలుపుకుంటూ ఉండాలి, పాకం వస్తుంది. దగ్గరికి వచ్చేసింది కదా, యాలక్కాయల పొడి వేసుకుందామండి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుందామండి. చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. రెడీ అయిపోయిందండి గుమ్మడికాయ హల్వా. ఒకసారి చేసి చూడండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ అండి.